ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. ఏంటి అహల్య, ఇంత చిన్న విషయాన్ని పట్టుకుని రాజుగారు అన్ని మాట్లాడుతున్నావు? కరెక్ట్ కాదు. పేనుకు పెత్తనమిస్తే తలంతా గొరిగిందంట. అలా ఉంది. అహల్య వంటవాడితో మొదలుపెట్టి మొత్తం ఇంట్లో వాళ్ళ మీద పెత్తనం చేసేలాగా ఉంది. ఆవిడ గారి పెత్తనం మందాక రాకుండా చూడు. లేకపోతే ఏంటండి, ఏదైనా శ్రద్ధతో చేయాలి కదా. ఇంకోసారి ఇలాంటి తప్పు జరగదమ్మా. ముందు ఇక్కడి నుంచి వెళ్ళిపోండి రాజుగారు. మీరు వెళ్ళండి. రాజుగారు మీరు ఆగండి, మీరు ఇక్కడే ఉండండి. ఆయన ఏదో హడావుడిలో ఉన్నారు అహల్య. నేను కూడా హాస్పిటల్కి వెళ్ళే హడావుడిలో కర్రీ ఏంటో చూసుకోలేదు. ఆయనకేంటండి హడావిడి? మీరంటే అదితి ఇంద్రగార్ల పెళ్లి టెన్షన్ లో ఉన్నారు. ఏంటి ఏమన్నావు? వాడికి ఇంద్ర పెళ్లి గురించి టెన్షన్ ఉందా? నువ్వేం మాట్లాడుతున్నావే? అంటే నానమ్మ ఏంట్రా? ఏం లేదు నానమ్మ, పెళ్లికి ఇంకా 2 రోజులే టైం ఉంది కదా, ఆ లోపు అన్ని పనులు అవ్వాలి కదా, ఆ టెన్షన్ గురించి చెప్తుంది అంతే. ఆ పెళ్లి గురించి నువ్వు ఆలోచించాల్సిన అవసరం లేదు గౌతమ్. నువ్వు ఆలోచించాల్సింది ఆ అమ్మాయి ఆరోగ్యం గురించి, తన కడుపులో ఉన్న నా మునిమనవడు గురించి. ఆ పెళ్లి జరిగినా జరగకపోయినా నాకనవసరం. నాకు నా మునిమనవడే ముఖ్యం. అర్థమైందా? అలాగే నానమ్మ, నేను వెళ్ళొస్తాను. ఆగండి, ఎక్కడికి వెళ్తున్నారు? హాస్పిటల్కి. భోజనం చేయకుండానే వెళ్తారా? హాస్పిటల్కి వెళ్ళి క్యాంటీన్లో ఏదో ఒకటి తింటాను. ఏదో ఒకటి తిని ఆరోగ్యం పాడు చేసుకుంటారా? ఏం అక్కర్లేదు, 2 నిమిషాలు కూర్చోండి, నేను వేరే కర్రీ చేసుకుని తీసుకొస్తాను. లేట్ అవుతుంది అహల్య, నేను వెళ్ళాలి. మీరు తినకుండా వెళ్తే నేను ఒప్పుకోను. 2 నిమిషాలు అంటున్నాను కదా, ఆ మాత్రం ఆగలేరా? అది నీ మీద ఎంత శ్రద్ధ పెడుతుందో నువ్వు కూడా దాని కడుపులో ఉన్న బిడ్డ మీద అంతే శ్రద్ధ పెట్టు. తెలిసిందా? ఈ మునిమనవటి గోలేంటవంతిక వినలేక చస్తున్నాను. నేను కూడా గౌతమ్ గాడి మీద అహల్య ప్రేమ చూడలేక చేస్తున్నాను. గౌతమ్ మనతో చెప్పకుండా అహల్యని పెళ్లి చేసుకుని వచ్చాడని కోపంగా ఉండే సుభద్ర, కానీ ఇప్పుడు అహల్య వాణ్ణి చూసే పద్ధతి చూస్తుంటే చాలా సంతోషంగా ఉంది. అప్పట్లో నువ్వు గౌతమ్ని ఎలా చూసుకునే దానివో ఇప్పుడు అహల్య కూడా అలాగే చూసుకుంటుంది. అహల్య విషయంలో గౌతమ్ అదృష్టవంతుడు. వాడు మంచి భార్యను తెచ్చుకున్నాడు. మీరు చెప్పింది 100కు 100% కరెక్టే సార్. అహల్యమ్మ గారు గౌతమ్ బాబు గారిని చాలా బాగా చూసుకుంటున్నారు. అహల్య కోప్పడినందుకు ఏమనుకోకు రాజు. బాలే వారమ్మా, మాకు చిన్నప్పటి నుంచి ఇది మహౌలేలే. చిన్నప్పటి నుంచా? అంటే అది సార్, నాకు మేనకోడలుందని చెప్పాను కదా సార్, తను కూడా మన అహల్యమ్మలాగే ఎప్పుడు నా మీద చిరుబురులాడుతూ ఉండేది. ఆ ఉద్దేశంతో అన్నాను.